వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశల మీద పనిభారం అధికారుల వేధింపులు ఈ ఒత్తిడికి గురవుతున్నారు. చాలా మంది ఏది ఏమైనా చాలని జీతంతో బ్రతుకు కూలి చేసుకునే వాళ్ళకన్నా పొట్టగడిచే అవకాశాలు ఉన్నాయి. కానీ నెల రోజులు మేము కళ్ళల్లో వత్తులేసుకొని డెలివరీస్ కానీ ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్ అని పెడుతున్నారు. ఏఎన్సీ టార్గెట్ అంటే ఒక గర్భిణీ స్త్రీ గర్భం దాల్చకపోతే కూడా ఆశాస్కే ఇబ్బంది అనేది కలుగుతున్నది. కాబట్టి ఆశా వర్కర్ చేయాల్సిన పని ఏంటి? అసలు ఆశా వర్కర్కి ఒక జాబ్ చార్ట్ అనేది కూడా విడుదల చేయమని చేసి గతంలో కూడా మేము చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు జాబ్ చార్ట్ కాదు కదా, ఒక పని అనేది ఉద్యోగ భద్రత అనేది ఆశా వర్కర్కి ఎలాంటి భద్రత అనేది లేకుండా ఇంకా పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. పక్క ఉన్న జిల్లాలలో కూడా ఆశా వర్కర్స్కి విడో పెన్షన్స్ కానీ ఎలాంటి పెన్షన్స్ కానీ అన్ని పెన్షన్స్ వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 6 సంవత్సరాలుగా గత ప్రభుత్వం చేసిన మొండితనానికి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా మొరపెట్టుకుంటున్నాము. చాలని జీతము, ఇది ఫిక్స్డ్ జీతం కాదు మరి, అయినప్పటికీ కూడా మేము వర్క్ చేస్తున్నాము అని అంటే ఆన్లైన్ తెలియని ఆశా వర్కర్లను కూడా ఆన్లైన్ చేయమని ఆభా కార్డ్స్ ఇప్పుడు మోదీ గారు పెట్టిన కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న ఆశాస్ అని చెప్పేసి ఆభా కార్డ్ చేయడానికి కూడా ఫిక్స్గా ఏఎన్ఎంస్ కానీ మన గతంలో మన డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ అధికారుల వేధింపులు చాలా అవుతున్నాయి. చేస్తే ఈ బిల్లు కూడా 9,750 రూపాయల బిల్ చేయాలి అని అంటే మీరు టార్గెట్ ఖచ్చితంగా మీరు అది ఆభా కార్డ్స్ కొట్టాలి, మేము పెట్టిన ఆన్లైన్ పెండింగ్ వర్క్ చేయాలి, రికార్డ్స్ రాయాలి, ఇవన్నీ చేస్తేనే మేము మీకు బిల్ వేస్తామని ఒక బెదిరింపు కూడా చాలాసార్లు జరుగుతుంది.